హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఆలుగడ్డలో బిర్యానీ చేసుకుంటానండి. మామూలు బియ్యంతో చేసుకుంటానండి. మేము రోజు వండుకుంటామండి ఈ బియ్యం. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నా, అల్లం పేస్టు, ఈ ఏరే కూర వండుకుంటానండి. ముందుగా నేను బిర్యానీ చేస్తాను, అది చూపిస్తాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూపిస్తానండి వండుకునేవి. పొయ్యి అంటించుకున్నానండి. నేను బిర్యానీ దీంట్లో చేసుకుంటానండి. నూనె వేసుకున్నామండి. కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోండి, బిర్యానీ కదా. ఇగండి దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలండి, కరివేపాకు, పసుపు కలబెట్టుకున్నామండి. టమాటాలు, ఆలుగడ్డలు వేసుకున్నామండి. ఇవన్నీ నేను ఇట్లా కొంచెం లావుగా కోసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఉప్పు వేసుకుంటున్నానండి. కొత్తిమీర. ఇప్పుడు బియ్యం వేసుకున్నామండి. నేను నార్మల్ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకున్నానండి. కొద్దిసేపు ఇట్లా మగ్గనిచ్చి నీళ్ళు పోసుకున్నాం, వాటర్ పోసుకున్నామండి. నేను దీంతో 2 వేసుకున్నానండి, అంటే హాఫ్ కిలో పెడతాయండి. దీనికి మూత పెట్టుకున్నాం. ఈ రైస్ అండి నేను అవతల పొయ్యి మీద పెట్టుకుంటాను. ఈ పొయ్యి మీద కూర వండుకుంటాకి ఇది పెట్టుకున్నానండి. నూనె అండి, ఉల్లిపాయలు వేసుకున్నాం, కరివేపాకు, పచ్చిమిరకాయ, 4 ఆలుగడ్డలు. ఇదిగండి సూపర్గా ఉడుకుతుంది. ఇప్పుడు కూరలోకి టమాటాలు, పసుపు కలబెట్టుకున్నాం, అల్లం పేస్టు, చికెన్ అండి కలబెట్టుకున్నాం, ఉప్పు, కారం అండి, గరం మసాలా, కలబెట్టుకున్నాం, మూత పెట్టుకున్నాం. చూసుకున్నామండి. వాటర్ పోసుకున్నాం. వాటర్ అండి, ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మూత పెట్టుకున్నాం. మూత అండి. రైసు చూద్దామండి. సూపర్గా ఉడికింది. ఇగండి ఎట్టా పైన కొత్తిమీర వేసి మళ్ళీ కొద్దిగా మూత పెట్టుకున్నాం. కాసేపు ఒక్కసారి చూద్దామండి. ఇంకా ఎగరాలి. చూద్దామండి. ఉడికింది. బౌల్లో తీసుకున్నాము. బౌల్లో తీసుకున్నానండి. బంగాళదుంప చికెను చాలా సూపర్గా ఉంటుందండి. కలగలుపు వండుకుంటే బిర్యానీ, బంగాళదుంప బిర్యానీ అండి. చాలా బాగుంటుందండి. ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇట్లా ఒక్కసారి వండుకోండి. బంగాళదుంప బిర్యానీ, బంగాళదుంప చికెన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు వండుకోండి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. సూపర్గా ఉంటుందండి. ఇగండి దుంప చాలా బాగుంటుందండి. ఈ అన్నం సూపర్గా ఉంటుంది. ఈ అన్నము ఎంత బాగుందో. ఇవ్వండి చాలా బాగా ఉడికిందండి అన్నం. సూపర్గా ఉంటుందండి అన్నము. మామూలు బియ్యమేనండి, అయినా సూపర్గా ఉంటుందండి వండుకుంటే. కూర అండి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. బాయ్ అండి.